వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకొని రోడ్డు మీదకొచ్చిన అది నిరసన ప్రదర్శన కావచ్చు, లేకపోతే ఒక ర్యాలీ కావచ్చు, ఏదో ఒక రాజకీయ కార్యక్రమం పెట్టుకొని రోడ్డు మీదకొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా రౌడీ మూకలు, రాక్షస మూకలు రోడ్డును ఆక్యుపై చేసేశారు, జనాన్ని ఇబ్బంది పెట్టేశారు, ఇదంతా రౌడీ బ్యాచు, ఇదంతా గూండాల బ్యాచు, ఏమీ లేకుండా రకరకాల హంగామా చేస్తూ ఉంటారు. కానీ తాజాగా తెనాలి దగ్గరట మామూలుగా ప్రభలు కడుతూ ఉంటారు కదా దేవుడి కోసం. ఆ ప్రభల ముందు ఒకసారి వీడియో చూడండి. జనరల్గా నడి రోడ్డు మీద జనాలందరినీ రోడ్డు మీద ఆపేసి బ్లాక్ చేసేసి ఒక జేసీబీని పెట్టుకొని జేసీబీతో విన్నేశారు నడి రోడ్డు మీద. జనాలందరినీ ఆపేసి బ్లాక్ చేయించి నడి రోడ్డు మీద చూడండి. ఒక దమిడి ప్రయోజనం ఉందా దీనివల్ల? ఒక దమిడి ప్రయోజనం ఉందా? నడి రోడ్డు మీద అందరినీ ఆపేసి ఆ ప్రభ ముందు ఇవంతా ఆ జేసీబీని పెట్టి అని చెప్పి చక్కర్లు కొడుతూ ఉంటే జేసీబీ ఆ రోడ్డు అనవసరంగా దెబ్బతినడం తప్ప, రోడ్డు మీద జనాలకు నరకం చూపించడం తప్ప ఇదేం సమాజ సేవ కోసమా? వీళ్ళు ఏమన్నా శాంతి కాముకలా? ఇప్పుడు ఎదుటి వాళ్ళు రాజకీయ కార్యక్రమం పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చినా రౌడీ మూకలు, రౌడీ బ్యాచ్ అయిపోతారు. నడి రోడ్డు మీద దమిడి ప్రయోజనం లేకుండా ఇలాంటి విన్యాసాలు చేసిన వాళ్ళు మాత్రం శాంతి కాముకలు, సమాజ సేవ చేస్తూ ఉన్నారు ఆ రోడ్డు మీద. ఇప్పుడెవరు మాట్లాడక్కర్లేదు. ఇప్పుడెవరు నోరు తెరిచి కూడా అడగరు ఏంటి ఇదంతా అని. అది ఇన్ కేస్ జస్ట్ ఇమాజిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకుని ఈ పని రోడ్డు మీద చేసి ఉండింటే రోడ్డును ధ్వంసం చేసినందుకు ఒక 3 కేసులు, జనాల్ని మధ్యలో ఆపేసినందుకు దానికి ఒక 3 కేసులు, రోడ్డు మీద రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేందుకు దానికి ఒక 3 కేసులు, ఇంకేమన్నా ఉంటాయా? అవి అప్పుడు ఇంకా బయటకు వచ్చేటివి, పోలీసులకు ఇంకా తెలిసింటాయి కదా. అలా రకరకాల కేసులు పెట్టి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చారు. రౌడీ మోకలు రోడ్డు మీద చూడు, రోడ్డు ఆక్యుపై చేసి కనీసం 9-10 కేసులు పెట్టేవాళ్ళేమో, 9-10 రకాలుగా రోడ్డు మీద నడిపించేది కూడా ఒకటి సహజంగా ఆ ఎపిసోడ్లో ఒక భాగం అయ్యేది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తే మాత్రం అది ఒక శాంతి కార్యక్రమం, సమాజ సేవ కోసం చేసినట్లు అవుతుందా? ఏంటి రోడ్డు మీద రోడ్డు దెబ్బతినడం తప్ప ఒక పావుల ప్రయోజనం ఉంటుంది దానివల్ల. తెనాలి దగ్గరట